అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మాంగళ్య షాపింగ్ మాల్ అయితే రీసెంట్గా ఓపెన్ అయింది. సో దాంట్లో నేను ఒక చీర అయితే తీసుకున్నాను. అండ్ ఇది టెంపుల్ వచ్చేటప్పటికి కాజాగూడ హిల్స్లో ఉంది. దిస్ ఇస్ మస్కాబ్ అని అమ్మే ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. అండ్ ఈ క్లిప్స్ వచ్చేటప్పటికి మ్యాక్స్ ఇయర్ రింగ్స్ ఆల్సో ఫ్రమ్ మ్యాక్స్. దిస్ ఇస్ సూపర్ లోటస్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇది వచ్చేటప్పటికి టెంపుల్ విజిట్ అనమాట. ఇదేంటంటే కాజాగూడలో ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇదేంటంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క అవతారము, మొత్తం 9 అవతారాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇలా స్టోన్ పైన ఉన్నాయి కదా, సో ఇది ఒక్కొక్క అవతారము. ఇక్కడైతే టెంపుల్ కాజాగూడ హిల్స్ అని ఉంటుంది. సో అక్కడైతే ఉంది. ఇంకా ఇప్పుడు టెంపుల్ బాగా ఏమంటారు, ఇంకా కన్స్ట్రక్షన్ అది అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ టెంపుల్ బాగుంటుంది అని విని నేనైతే వెళ్ళాను. ఇది కొంచెం హిల్ పైన ఉంటుంది. సో ఇంక ఇలా ఉంటుంది అనమాట దారంతా హిల్ పైన వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా పక్కన సైడ్లో అన్ని ఫుల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి అనమాట. ఇదేంటంటే ఓఆర్ఆర్ ఉంటుంది కదా, సో అటు సైడ్ వెళ్ళే రూట్. సో ఇంకా అలా టెంపుల్కి అయితే ఇంకా పైన వరకు వెళ్ళేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గుడి అనమాట, లోపల గర్భగుడి అనంత పద్మనాభ స్వామి అలా ఇలా ఉంటాడు అనమాట లోపల స్వామి. సో టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఉంటుంది, మళ్ళీ 5 నుంచి 7 వరకు ఉంటుందండి. సో ఇంక ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ అది అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఇంకా దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పక్కన ఇలా పాండురంగడు అండ్ రుక్మిణీదేవి ఉంటుంది. సో ఇంకా అలా కూడా పక్కన ఇదైతే ఓపెనే ఉంటుందండి. వేరే టెంపుల్ మాత్రం డోర్ వేస్తారు, సో అది ఓపెన్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హనుమంతుడిది కూడా ఉందన్నమాట, ఇలా పెద్దది విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడ కూడా హనుమంతుడిని మంచిగా దర్శనం చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్టోన్ దగ్గర ఒక్కొక్క అవతారం అయితే ఉంటుందన్నమాట. సో అలా చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. సో మస్ట్ విజిట్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇలా మాంగళ్య షాపింగ్ మాల్ క్రాస్ రోడ్స్లో ఓపెన్ అయిందని విన్నాను. సో వెళ్దాము అన్నట్టుగా అయితే వెళ్ళాము. అండ్ అంటే ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఉంటాయి కదండి. సో అలా నాకు ఇక్కడ బయట డాన్స్ చేస్తారు కదా, సో కాంతారా మూవీలో డాన్స్ చేస్తారు కదా, సో సేమ్ అలాగే అనిపించింది. ఇంకొద్దిసేపు అలా కొంచెం చూసేసి ఆ తర్వాత అయితే మేము షాపింగ్కి లోపలికి అయితే వెళ్ళాము. అసలు ఫుల్ రష్ అండి, అంటే ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి అనుకుంటా. అసలు చాలా అంటే చాలా రష్ ఉంది. నేను వీడియో కూడా ఫుల్గా తీయలేకపోయానండి, చాలా రష్గా ఉందన్నమాట. సో ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకి అన్నీ ఉన్నాయండి, చీరలు, డ్రెస్సులు, కుర్తీస్, బై 1 get 1 ఆఫర్ అయితే ఉన్నాయి. శారీస్ కూడా సమ్ 2000 3000 అలా ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఫుల్ రష్ ఉంది. కొనడానికి ఎంత ఉందో మళ్ళీ బిల్లింగ్కి కూడా అంతే లైన్ అనమాట. ఇలా లెహంగా ఓనీస్ అసలు ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఈ చీరలు అలా ఉన్నాయి ఆఫర్లో. సో ఈ చీర అయితే నాకు బాగా నచ్చింది. చూస్తున్నారు కదా 2 పీసెస్ అంటే 2000కి ఒక చీర అనమాట. ఇది మధ్య రాంగ్ మ్యాంగో వస్తాయి ఉన్నాయి కదా జంగల్ థీమ్లో. సో నేను ఇదైతే ఒక చీర అయితే తీసుకున్నానండి. అండ్ లేటర్ ఇంకా మ్యాక్స్లో కూడా ఒక చిన్న ఐటమ్ తీసుకోవాలని చెప్పి వెళ్ళాము. సో మనకి క్లిప్స్ భలే క్యూట్గా అనిపించాయి. సో ఇది 149 రూపీస్కి అనమాట. మనకి 8 వస్తాయి, అంటే 4 పేర్స్ వస్తాయి. సో అలా అని చెప్పి ఇది ఒకటైతే తీసుకున్నానండి. అంటే కొంచెం డిఫరెంట్ క్వాలిటీ మనం నార్మల్గా ఉన్న దానికన్నా. సో మనకు నచ్చాయి అని చెప్పి ఇది ఒకటైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్, ఇవి భలే క్యూట్గా ఉన్నాయి, అంటే చిన్న రింగ్స్ టైప్, పింక్ కలర్లో అండ్ వైట్ కలర్లో అండ్ గోల్డ్ కలర్లో ఇవి 3 అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి 3 నాకు చాలా బాగా నచ్చాయి. సో మంచిగా సూట్ అవుతాయి కూడా అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి అక్కడ. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 199 రూపీస్, అంటే 200 రూపీస్కి 3 అయితే వచ్చాయన్నమాట. సో మ్యాక్స్లో ఇలా 200 అంటే ఓకే తక్కువనే, లేకపోతే జనరల్గా 349 249 ఉంటాయి కదా. సో ఇలా కూడా ఉన్నాయన్నమాట. సో యూ క్యాన్ హ్యావ్ ఎ లుక్ అట్ దే. అండ్ చైన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా అలా తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నీలోఫర్లో మస్కా బ్రెడ్ అని ఉంటుంది, మస్కా బన్, అది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎప్పుడో తిన్నాను. సో ఇంక ఇవాళ తిందాము అన్నట్టుగా అయితే తెప్పించాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంటే బన్ మిడిల్లో మనకి బటర్ షుగర్ పెడతారు అని అనుకుంటున్నాను నేను, నాకైతే ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే తెలియదు. సో ఇలా అయితే ఉంటుంది. బన్ మిడిల్లో అది పెట్టి మనకి ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసి అయితే మనకి పార్సల్ అయితే వస్తుంది అనమాట. ఇది 80 రూపీస్కి ఒకటి. సో నేనైతే నీలోఫర్లో తెప్పించానండి. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంది. సో
సో టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. సో నెక్స్ట్ టైం నీలోఫర్ వెళ్తే ఇది మాత్రం మస్ట్ ట్రై అండి. అండ్ ఇది వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా లోటస్, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో. సో లోటస్ అయితే అలా వేశారు. ఇప్పటికైతే లీవ్స్ వచ్చాయి, కాకపోతే ఇంకా లోటస్ అయితే రాలేదు. ఇది పెంచడం అనేది కొంచెం ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అలా అయితే అనిపించింది. అండ్ ఇది చూస్తున్నారు కదా బెండకాయ, నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. బెండకాయకి అలా ఫ్లవర్ వచ్చిందనమాట. ఆ తర్వాత మనకి బెండకాయలు వస్తాయి. అండ్ దిస్ ఇస్ వంకాయ చెట్టు అండి. వంకాయలు కొంచెం పొడవు వంకాయలు ఉంటాయి కదా, సో దీనికి కూడా ఫ్లవర్ వస్తుంది. అండ్ ఫ్లవర్ మనం తెంపుకున్నామంటే అలా వంకాయ అవుతుంది అనమాట. అంటే చాలా డిఫరెంట్గా భలే అనిపించింది నాకు ఇది వంకాయ. పర్పుల్ కలర్లో చూస్తున్నారు కదా ఫ్లవర్, ఇలా ఫ్లవర్ వచ్చింది అనమాట. ఇలా చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది. సో అలా అని చెప్పి క్యాప్చర్ చేశానండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బాయ్.